నేను అంటే కొన్ని విషయాలలో కాంట్రవర్సీ, కొన్ని విషయాలు తప్పవు, మరి చెప్పక తప్పవు. కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా పాపం తెలంగాణ అనగానే కంటెన్షియస్ ఇష్యూ ఆఫ్ తెలంగాణ మొదలు పెడతారు. కంటెన్షియస్ ఏం లేదు, పాతమని చేస్తారు, వాళ్ళు కావాలని వివాదం చేస్తారు. ఏది మాట్లాడి వివాదమే. ఎందుకంటే తెలంగాణలో ట్యాంక్ బండ్ కావచ్చు, ఇంకో బండ్ కావచ్చు, ఏ చౌరస్తా చూసినా కావచ్చు, పనికి మాలిన విగ్రహాలు చాలా ఉన్నాయి. మనకి కావాలి. కొంతమంది పిల్లలు అడిగారు నాకు, ఆయన పేరుంది, ఎవరో ఆయన విగ్రహం ఉన్నది, ఆయన ఏదో నాటకాలు వేసేవాడు అన్నారు, బళ్ళారి, మళ్ళీ ఇప్పుడు అంటే అదో పంచాయతీ. ఆయన గురించి నాకేం తెలుసు అని చిన్న పాప అడిగింది. ఆయన నాన్ డీటెయిల్లో ఎన్నో పుస్తకంలో పాఠం పెట్టాడు ఆయన. ఈయన ఎవరు, ఈయన గురించి నాకేం అవసరం. తెలంగాణ ఇప్పుడిప్పుడే పదిలపడి తన అస్తిత్వాన్ని పదిలపరుచుకుంటున్న ఈ సమయంలో డెఫినెట్గా దాశరథి గారు లాంటి మహోన్నత సమున్నత కవితా శిఖరాన్ని ఒక విగ్రహం రూపంలో ఆవిష్కరించుకోవడం ఉత్తమంగా ఉంటుంది. తప్పకుండా డెఫినెట్గా చాలా మంచి స్థలంలో తెలంగాణ సాహితీ లోకం గర్వించే విధంగా దాశరథి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి సెలబ్రేషన్ కూడా జరుపుకుందామని నేను మనవి చేస్తా ఉన్నాను.